కార్పొరేట్ బళ్ళల్లా కాసులు ఓసైనా పొల్లగాళ్ళని చదివిస్తారు కానీ ఊళ్ళో ఉన్న సర్కార్ బళ్ళ పుక్కట్లనే పుస్తకాలు ఇచ్చినా రాసుకుందానికి నోట్స్ ఇచ్చినా బడి డ్రెస్సులు ఇచ్చినా పైటీలు బువ పెట్టినా ఎన్ని తీర్ల సవలతులు చేసినా ఏ సర్కార్ బడా దానికి నేనేడదోలుతా మా పొలగాన్ని అనేటట్లు తయారైనరు జనాలు. ఇదంతా నిరుటి వరకు ఈ ఏడు చాలా మంది వాళ్ళ పొలగాళ్లను సర్కార్ బళ్ళలకు పంపిస్తుర్రు. సర్కార్ బళ్ళని కలకల్లాడుతున్నాయి పోండ్రి. ఏడు పోయినేడు కంటే ఏడు ఎక్కువనే షెరికాయలు గవర్నమెంట్ బళ్ళల్లా. జూన్ 12వ తారీఖు నాడు తెలుసుకున్నాయి బళ్ళు. అప్పటి సంది ఇప్పటి వరకు ఏం తక్కువ 2,56,156 మంది వరకు కొత్తగా అడ్మిషన్లు అయితే అందులో సగం కంటే ఎక్కువ 1వ తరగతిలో షెరికైనోళ్లే. 1,07,126 మంది వరకు 1వ తరగతిలో షెరిక్ అయితే 2 కెంచి 10వ తరగతి వరకు కలిపి ఏం తక్కువ 1,49,030 మంది వరకు పొల్లగాళ్ళు అడ్మిషన్లు తీసుకున్నారు గవర్నమెంట్ బళ్ళల్లా. మళ్ళంట్లో ఎక్కువ మంది షెరిక్ అయింది కూడా హైదరాబాద్ జిల్లాలనే. అన్ని జిల్లాల కంటే ఎక్కువ హైదరాబాద్ జిల్లాలనే ఎక్కువ మంది సర్కారు బళ్ళల్లో అడ్మిషన్లు తీసుకున్నారు పొల్లగాళ్ళు. ఎంతో ఎరికేనా ఏం తక్కువ 19,555 మంది. అందులో పోయినేడు ప్రైవేటు బళ్ళల్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కొత్తగా ఈ ఏడు బళ్ళల్లో షెరీకైన పొల్లగాళ్ళు ఉన్నారు. కొన్ని దుక్కుల గవర్నమెంట్ పంతులు వాళ్ళ పొల్లగాళ్ళను గవర్నమెంట్ బళ్ళల్లోనే చదివించుకుంటున్నారు వాళ్ళతో తీసుకుపోయి. మరి ప్రైవేటు బళ్ళ కంటే సర్కారు బళ్ళల్లోనే ఎక్కువ సవలతులు ఉన్నాయి. పెద్ద పెద్ద తరగతి గదులు, కూసునేతందుకు బెంచీలు, పైటీలు బువ్వ, చదువుకునేతందుకు పుస్తకాలు, రాసుకునేతందుకు నోట్సులు, వేసుకునేతందుకు బడి బట్టలు, ఇంగ్లీష్ చదువులు, స్టడీ అవర్స్. ఇది చాలదన్నట్టు మున్సిపల్ స్కూల్, మోడల్ స్కూళ్ళు సవలతులు ఉన్నాయి. చదువులు చెప్పేటి పంతులు సరిపోనున్నారు. మీదికెంచి పంతులు కూడా మస్తు తిప్పల పడ్డారబ్బా. ఓ నెల రోజుల ముందడికెంచే బడిబాట కార్యం పెట్టుకుని ఇంటింటికి తిరిగి పొల్లగాళ్ళను సర్కారు బళ్ళకు పంపించమని అవ్వయ్యలను అడిగేతందుకు. ఇట్లా అన్ని కలిపి ఏడు సర్కారు బళ్ళు ఎలుగులైనాయి అన్నట్టు.